Okay, okay. So hi guys, day 117, right, 888. సో సో మీరు ఎట్లయితే బాడీ లైక్ అప్పర్ బాడీని మంచిగా సో బ్యాక్ చెస్ట్ని అంత మంచిగా ట్రైన్ చేస్తారు. సో లెగ్ వర్క్ వచ్చేసరికి కూడా సో కొంచెం స్క్వాట్స్ని అండ్ హ్యామ్స్ట్రింగ్స్ని కూడా అంతగా మంచిగా ప్రిఫర్ చేయండి. ఓకే, సో చాలామంది ఏంటంటే సో స్క్వాట్స్ని ప్రిఫర్ చేసి సో హ్యామ్స్ట్రింగ్స్ అంత మేజర్గా హిట్ చేయరు. ఓకే, సో మీకు స్క్వాట్స్ మంచిగా విజిబిలిటీ అవ్వాలన్నా లైక్ మీ లెగ్లో సో సో లెగ్ కొంచెం సైజ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా సో మీ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు గ్రోత్ ఉండదు. ఓకే, సో మీరు లెగ్ని వీక్లీ లైక్ 2 times ట్రైన్ చేస్తే సో ఎట్లానో మీకు తెలిసిందే కదా. సో డే 1 చేసినప్పుడు స్క్వాట్స్ని ప్రిఫర్ చేస్తారు అండ్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు సో హ్యామ్స్ట్రింగ్స్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, బట్ కొంతమంది ఏంటంటే సో లెగ్ని ఒకసారి ట్రైన్ చేస్తారు. బట్ అప్పుడు మీరు కొంచెం సో జాగ్రత్తగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో మీరు వీక్లీ వన్సే ట్రైన్ చేస్తారు కాబట్టి అది కొంచెం సో టఫ్ థింగ్ ప్లస్ సో అది సో న్యాచురల్గా బిల్డ్ చేసేటప్పుడు కొంచెం సో స్టార్టింగే మీరు వీక్లీ వన్స్ లెగ్స్ని ట్రైన్ చేస్తే మాత్రం సో గ్రోత్ అనేది చాలా వరకు లో ఉంటుంది. ఓకే, సో వీక్లీ మ్యాక్స్ ఒక టైం ఉంటే 2 times ప్రిఫర్ చేయండి. సో లేకపోతే సో మీరు వన్స్ చేసేటప్పుడు కొంచెం మంచిగా హ్యామ్స్ట్రింగ్స్ని కూడా కొంచెం ప్రిఫర్ చేయండి, లైక్ మంచిగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎట్లా అంటే సో ఫస్ట్ వీక్లో స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే సో నెక్స్ట్ వీక్లో లెగ్ ట్రైన్ చేసేటప్పుడు సో హ్యామ్స్ట్రింగ్స్ని మంచిగా ఫస్ట్ ట్రైన్ చేయండి. సో నెక్స్ట్ మీ రిమైనింగ్ ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఆ 2-3 వేరియేషన్స్ స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. లైక్ ఏంటంటే ఒక టూ ఆర్ 3 వేరియేషన్స్ అనేవి హ్యామ్స్ట్రింగ్స్కి అండ్ ఒక 2 or 3 స్క్వాట్స్కి. సో అట్లా ప్రిఫర్ చేసుకుంటే మీకు బోత్ కాంబో లెగ్ అనేది సో కొంచెం మంచిగా గ్రో ఉంటుంది. ఓకే, సో మీరు ఓన్లీ లెగ్ ప్రెస్, స్క్వాట్స్, లెగ్ ఎక్స్టెన్షన్ ఇవే చేసుకుంటూ పోతే సో లెగ్ ఎన్రోల్ చేసిన ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఓకే, సో అందుకే చెప్తున్నాను. సో హ్యామ్స్ట్రింగ్స్ కూడా మంచిగా ప్రిఫర్ చేయండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ సో హ్యామ్స్ట్రింగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్క్వాట్స్ మీరు ఎట్లయితే ఫుట్ అనేది సో వీ క్రాస్ పెడతారు కదా. సో వీ షేప్లో పెట్టేటప్పుడు మీ కంప్లీట్ స్క్వాట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది హై ఉంటుంది. బట్ అట్లా కాకుండా సో కింద ప్లేట్ ఏదైనా ఉంటే సో మరీ అట్లా అని చెప్పేసి ఆ ప్లేట్ అని చెప్పేసి 20 kg 25 kg పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టద్దు. ఓకే, సో 2 heavy ప్లేట్స్ అయితే మీరు వెయిట్తో పాటు ముందుకి త్రో అవుతారు. ఓకే, సో 5 or 10 సో ఈ రేంజ్ వెయిట్ ప్లేట్స్ అయితే ఇట్స్ బెటర్. ఓకే, సో మీ ఫుట్కి అండ్ సో ఈ ప్లేట్కి కొంచెం ఈక్వల్ రేంజ్ ఉంటుంది. సో ఈక్వల్ రేంజ్లో కొంచెం డౌన్ అయి ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ ఉంటుంది. ఓకే, సో మీరు ఎట్లయితే కింద ప్లేట్ ఉంటుందో సో ప్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు లెగ్ అనేది క్రాస్ పెట్టకూడదు. ఓకే, సో అగైన్ మీరు క్రాస్ పెడితే అది స్క్వాట్స్ ఇన్వాల్వ్మెంట్ హై ఉంటుంది. ఓకే, సో మీరు ఎట్లయితే ఫుట్ ఉందో సో కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, సో కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి అండ్ మీ నీస్ అనేవి కూడా థంబ్ ఫింగర్ అనేది క్రాస్ అవ్వకూడదు. సో ఓకే, సో వెయిట్తో పాటు కంప్లీట్ డౌన్ అవ్వండి అండ్ సో అదే రేంజ్ ఆఫ్ మోషన్లో పైకి రండి, ఇట్స్ బెటర్ ఉంటుంది. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ని ప్రిఫర్ చేసేటప్పుడు సో ఈ మెథడ్ని మంచిగా ఫాలో అవ్వండి, ఇట్స్ బెటర్ ఉంటుంది. లైక్ నేనైతే ప్రిఫర్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను అంతే. బట్ కొంచెం స్క్వాట్స్ చేసేదానికంటే ఇది కొంచెం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే కొంచెం మనకు దోలు తీస్తుంది అంతే.
ఓకే, 1 more. సో కొంచెం ఇట్లా సేఫ్టీ ఉంటే ఇట్స్ బెటర్. ఎందుకంటే సో కంప్లీట్ డౌన్ కిందకి అయ్యేటప్పుడు అంత ఈజీ ఉండదు. ఓకే, స్క్వాట్స్ ఈజీ ఉంటాయి కానీ బట్ ఇది దోగిస్తూ 1 more. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్డిఎల్. సో ఆర్డిఎల్ అండ్ డెడ్ లిఫ్ట్ బోత్ సో సేమ్ ఉంటాయి. సేమ్ అంటే లైక్ చూడడానికి సేమ్ ఉంటాయి, బట్ మీరు లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ డెడ్ లిఫ్ట్ని సో సో మీ లెగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంత హై ఉండదు. ఓకే, సో బ్యాక్తో మంచిగా ఫ్రీజ్ చేస్తాం. బట్ ఆర్డిఎల్కి వచ్చేసరికి సో కంప్లీట్ సో ఓన్లీ మిడ్ రేంజ్ యాక్షన్. ఓకే, సో మీ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ మీ గ్లూట్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ టూ హై ఉంటుంది. ఓకే, సో మీరు సో ఫుట్ వరకు ఎట్లా వస్తుందో వెయిట్, సో అంతే వెయిట్ సో నీస్ వరకు తీసుకొస్తే ఇట్స్ బెటర్. ఓకే, సో ఇక్కడి నుంచి మీరు ఈ రేంజ్ యాక్షన్ చేస్తే సో అది కంప్లీట్ గ్లూట్స్కి పోతుంది. ఓకే, సో ఓన్లీ గ్లూట్స్ని ట్రైన్ చేద్దాం అనుకుంటే ఇట్స్ బెటర్. బట్ అట్లా కాకుండా ఓన్లీ లైక్ హ్యామ్స్ట్రింగ్స్ మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం సో మీరు సో కంప్లీట్ వెయిట్ ఎంత డౌన్ అవుతుందో సో అది యాక్షన్ అంత నీస్ వరకు అయితే అప్పర్ నీస్ వరకు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, బట్ బాగుంటుంది. సో మీ లోవర్ బ్యాక్ కూడా మంచిగా మీ లోవర్ బ్యాక్ ఏమి కొంచెం పెయిన్ వస్తుంది, బట్ మంచిగా పెయిన్ వస్తే బెల్ట్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. Go ahead. Okay, 1 more. Okay, and next సో లెగ్ ప్రెస్. సో లెగ్ ప్రెస్ మీరు ఎట్లయితే సో ఫుట్ని సెంటర్ ఆఫ్ ది పార్ట్కి వెయిట్ పెడతారో సో మీరు హ్యామ్స్ట్రింగ్స్ని చేసేటప్పుడు మాత్రం సో ఫుట్ అనేది కొంచెం పైకి ఉండాలి. ఓకే, సో మీకు ఈ ఫుట్వేర్ అనేది లైక్ సో మిషన్ పైన ఫుట్ పెట్టుకునేది కొంచెం వైడ్నెస్ ఉంటే సో మీరు కొంచెం మంచిగా చేయడానికి ప్లస్ అవుతుంది అది. ఓకే, సో బట్ ఇట్లా షార్ట్ ఉంటే లైక్ ఇది ఓల్డ్ స్కూల్ సో టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి కదా, సో ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ మిషన్స్ అయితే మాత్రం కొంచెం మంచిగా సో ఓకే, సో ఫుట్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ పోతుంది. ఓకే, సో పోయినా సరే పర్లేదు. సో ఓన్లీ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి మంచి హిట్ అవుతాయి. ఓకే, సో మీ ఫుట్ సెంటర్ ఆఫ్ ది వెయిట్ ఉంటే స్క్వాట్స్ అంటే ఈ పార్ట్స్ సో మంచిగా హిట్ అవుతుంది. బట్ అట్లా కాకుండా కొంచెం అప్పర్కి పెట్టుకుంటే
సో హ్యామ్స్ట్రింగ్స్తో పాటు సో ఈ సైడ్ అది తీసుకోవడం మంచి హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సుమో. బట్ మీరు హ్యామ్స్ట్రింగ్స్ని చేసేటప్పుడు కొంచెం సమ్టైమ్స్ క్రాంప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో క్రాంప్స్ అనేవి కొంచెం చాలా సో సో చాలా పెయిన్ వస్తుంది. ఓకే, క్రాంప్స్ అనేవి స్టార్ట్ అయితే మాత్రం. బట్ సో చెప్తున్నాను కదా, సో క్రాంప్స్ అనేవి వచ్చేటప్పుడు కొంచెం లైక్ మీ లెగ్ని కొంచెం మసాజ్ టైప్ అయినా లైక్ కొంచెం సో లైక్ క్రాంప్స్ అనేవి వస్తాయి. సో స్లీప్ పొజిషన్లో కొంచెం లెగ్ అటు ఇటు మూవ్ చేస్తూ కొంచెం బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, బట్ మీరు ఫ్రీజ్ అయిందని చెప్పేసి అలా పట్టుకుని ఉంటే మాత్రం సో అది ఇంకా పెయిన్ ఇచ్చేస్తుంది. ఓకే, సో క్రాంప్స్ అనేవి వస్తే కొంచెం లెగ్ స్లీప్ పొజిషన్లో ఉండు. సో మీ లెగ్స్ని కొంచెం మసాజ్ చేస్తూ కొంచెం మూవ్ చేయండి. ఓకే, సో కొంచెం బెటర్ ఫీల్ ఉంటుంది. సో ఎందుకంటే లెగ్ చేసేటప్పుడు మ్యాక్స్ క్రాంప్స్ అనేవి వస్తాయి. మ్యాక్స్ కాదు, సో 90% లెగ్ చేసినప్పుడు వస్తాయి క్రాంప్స్ అనేవి. సో ప్రీవియస్గా చేశాను, అది కొంచెం సో చెప్తున్నా కదా, సో క్రాంప్స్ అనేవి కొంచెం నాకైతే మాత్రం హ్యామ్స్ట్రింగ్ చేసేటప్పుడు మంచిగా ఇచ్చేస్తుంది, చాలా దారుణంగా అనిపిస్తుంది. ఓకే, సో కొంచెం చెప్తున్నా కదా, సో కొంచెం మంచిగా ట్రైన్ చేయండి. సో సుమో చేసేటప్పుడు కొంచెం లెగ్ అనేవి సో వైడ్ ఉంటే అలా చూసుకోండి. ఓకే, సో వైడ్ ఉంటే సో మీ ఫీల్ ఉంటుంది. ఓకే, వన్ మోర్. సో నేను సుమో 3 సెట్స్ చేశాను. సో 3 సెట్స్ చేసినప్పుడు కూడా సో క్రాంప్స్ అనేవి నాకు సో 3 టైమ్స్ టీచ్ చేసినాయి. ఓకే, బట్ అందుకే చెప్తున్నా కొంచెం మంచిగా ట్రైన్ చేయండి. ఎందుకంటే మజిల్ టైట్నెస్ వస్తే లైక్ క్రాంప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో కొంచెం మసాజ్ టైప్ చేసుకుంటే కొంచెం బెటర్ ఫీల్ ఉంటుంది. సో ఆ పెయిన్ని ఫేస్ చేయడానికి దోపిస్తుంది.
ఓకే. అండ్ ఫైనల్లీ డే 118. ఓకే. సో క్రాంప్స్ వచ్చినప్పుడు కొంచెం సో మసాజ్ అయినా లేకపోతే సో సేమ్ పొజిషన్లో ఉంటే కొంచెం లెగ్ని కొంచెం అటు ఇటు మూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే సో క్రాంప్స్ అనేవి సో చాలా దారుణంగా ఉంటాయి. ఓకే. దారుణం కదా, అది మీరు ఫేస్ కూడా చేయలేరు. చుక్కలు చూపిస్తుంది క్రాంప్స్ ఒకసారి వన్స్ మరి వచ్చినాయంటే. ఓకే. సో క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే సో మజిల్ థిక్నెస్ కొంచెం లో సో ఒకే మజిల్ని సో సో మెనీ టైమ్స్ మీరు మంచిగా ప్రతిసారి ఫెయిల్యూర్ హిట్ చేస్తే సో మజిల్ టైట్నెస్ వల్ల అప్పుడు కొంచెం సో క్రాంప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే. సో అందుకే చెప్తున్నాను సో క్రాంప్స్ వచ్చినప్పుడు సో మసాజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మసాజ్ కూడా మీకు ఆప్షన్ లేకపోతే కొంచెం లెగ్ని అటు ఇటు కొంచెం మూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. ఓకే. లెగ్ సో మీరు ఫ్లెక్స్ చేసిన క్రాంప్స్ వస్తుంటాయి. ఓకే. నెర్ర ఓకే. సో అంత ప్రాపర్ కట్స్ అయితే కనిపించదు. ఓకే. సో మజిల్ ఎప్పుడు బల్క్గానే బిల్డ్ అవుతుంది. ఓకే. సో మీరు కటింగ్ ప్లస్ అది అని చెప్పేసి సో కటింగ్స్ కనిపిస్తుందని చెప్పేసి కంగారు పడద్దు. ఓకే. ఓకే. సో ఇంకేం లేదు. సో డే 19 అదే రెస్ట్ డే అండ్ నౌ డే 118. See you tomorrow. Okay, sir. Day after tomorrow.